హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో సగ్గుబియ్యం జావా అనేది ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. అది 2 రకాలుగా, ఒకటి తీపి జావా, అలాగే ఒకటి మజ్జిగ జావా. ఇవి ఎండాకాలము మనం తీసుకోవడం వల్ల మన శరీరానికి చలవ చేస్తుంది, అలాగే డిహైడ్రేట్ అవ్వకుండా కూడా చేస్తుంది. మనకేమన్నా ఇలా సమ్మర్కి వాటర్ ప్రాబ్లం వల్ల కానీ, ఫుడ్ వల్ల కానీ, ఏమన్నా మోషన్స్ అలా అవ్వడం వల్ల కూడా చాలా రిలీఫ్ అనేది ఇస్తుందండి. ఈ విధంగా జావాలు అనేవి ప్రిపేర్ చేసుకొని తాగడం వల్ల. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి. వాటిని ఒక 2-3 సార్లు మంచి శుభ్రంగా కడిగి దాన్ని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. లేదంటే మనము వీటిని సగ్గు బియ్యాన్ని ముందు రోజు రాత్రి నానబెట్టుకొని మార్నింగ్ మామూలు గిన్నెలో వాటర్ అనేవి వేసేసుకొని ఉడికించుకోవచ్చు. 1 కప్పు సగ్గు బియ్యానికి 4 కప్పుల వరకు నీళ్ళు అనేది వేస్తున్నాను. ఇలా ఈ సమ్మర్లో ఒకరోజు మజ్జిగ కానీ, ఇలా సగ్గుబియ్యం జావలతో కానీ, లేదంటే రాగి జావా, నిమ్మరసము, వీటితో ఈ విధంగా వాటర్ క్వాంటిటీ అనేది మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా, కొంచెం మనకి ఈ ఎండకి నీరసం అనేది లేకుండా చాలా బాగుంటుంది. ఇలా వాటర్ అనేది వేసేసి కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది మొత్తం సగ్గుబియ్యం అనేది. దీంట్లో నుంచి కొంత హాఫ్గా చేస్తున్నాను. సగం అనేది ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఆ సగాన్ని మొత్తము పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం దీంట్లోకి మజ్జిగ అనేది కలుపుకోవాలి. వాటిని చల్లారబెట్టుకోవాలి. ఈ విధంగా పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన సగం సగ్గుబియ్యం జావలోకి నేను బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. వేడి మీద ఉన్నప్పుడే బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా తీపిగా ఏం తినాల్సిన అవసరం లేదండి. ఇది కాస్త బెల్లం వేసిన సగ్గుబియ్యం అనేది కాస్త వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి, గోరువెచ్చగా ఉన్నప్పుడు. ఇది ఫ్రిడ్జ్లో కానీ ఇలా పక్కకు పెట్టేస్తే కాస్త గడ్డగా అయిపోతుంది, గట్టిపడిపోతుంది జావా అనేది. ఇలా సగ్గుబియ్యంతో ఇలా ఈ విధంగా జావాలు కానీ, లేదంటే ఉపవాసాలు ఉన్నప్పుడు కిచిడీలు కానీ చేసుకొని తినొచ్చు. మనకి చలవ అనేది చేస్తుంది. అలాగే ఇప్పుడు ఇది ఫస్ట్ చల్లారబెట్టుకున్నది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా దీంట్లోకి మజ్జిగ అనేది కలుపుకోవాలి. మజ్జిగ వేసేసి విస్కర్ తోటి కాస్త కలిపిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగినంత ఉప్పు అనేది వేసుకోవాలండి. ఉప్పు వేసేసి కూడా ఒకసారి అంతా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ కూడాను. మీరు కూడా తప్పకుండా ఇటువంటివి ఈ సమ్మర్లో ప్రిపేర్ చేసుకొని తాగండి. ఇంకా మనము బయటికి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే ఆఫీసులకు వెళ్ళేటప్పుడు కానీ ఈ మజ్జిగ కలుపుకున్న జావాల్ని మనం ఒక బాటిల్లో లేదంటే ఒక టంబ్లర్లో వేసుకొని అయినా తీసుకెళ్ళొచ్చు. చాలా టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. కుక్కర్లో అయితే ఒక 3 విజిల్స్ తోటి ఒక 10 to 15 మినిట్స్లో ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంత పెద్ద టైం కూడా పట్టదు. ఇంకొక గ్లాస్లోకి ఈ బెల్లం కలిపిన జావా అనేది వేస్తున్నాను. అంతే, టేస్టీగా ఈ సమ్మర్కి కూల్ డ్రింక్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయండి. ఒకటి బెల్లంతో చేసిన సగ్గుబియ్యం జావా, ఒకటి మజ్జిగతో చేసిన సగ్గుబియ్యం జావా. మీకు కూడా నచ్చాయని నేను అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.